మీడియా సోదరులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ రాయదుర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక నమ్మకం ఉంది. ఈరోజు నిన్న డిక్లేర్ కావచ్చు, ఈరోజు డిక్లేర్ అయితే మనం క్యాండిడేట్ ఉంటున్నారు. రెండోది ఏమంటే నిన్ననే కొంతమంది అంతా పార్టీ కార్యకర్తలు కూడా డిస్ట్రాక్షన్ ఉండదు, ఎక్కడ లేకపోతే కన్ఫ్యూజన్లు ఉండని ఒక గుర్తిస్తారు. కాబట్టి అటువంటిది ఏమీ లేదు. ఈరోజు మొత్తం అంతా అందరూ బయట పెడితే ఎంపీటీసీలు 100 మంది ఉన్నారు, ఎంపీటీసీలు మంది ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఆల్ కన్వీనర్స్ కూడా అందరూ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కూడా బయటకు పోలేదు. ఈరోజు అధిక అనౌన్స్ అయితే దాని కథ వేరే ఉంటుంది. దాంతో బట్టి నేను చెప్పేది ఒకటే, పార్టీ రాజకీయాల్లో వచ్చి పార్టీ వ్యవస్థ ఇంపార్టెంట్ కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తుంటారు, పోతున్నటువంటి సాధారణ ప్రక్రియ. రాజకీయాల తర్వాత ఎలక్షన్ జరుగుతుంది, వాళ్ళ సర్వేలు ఉంటాయి, అధికార పార్టీకి వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఎవరు ఇస్తే గెలుస్తారో, ఎవరు ఇస్తే మన అధికారంలో రావాలి. ఎవరికి రాజకీయం ఉంటేనే మేము ఎట్లా అధికారంలో రావాలా, ఎట్లా మనం సీఎం కావాలి, అదే ఉంటుంది స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం మార్పు చెప్పు సాధారణం. అంతేకాని ఈ రోజుల్లో పార్టీలో పనిచేసిన తర్వాత కూడా మీకు తెలిసినది తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటే, నేను ఎమ్మెల్సీగా ఉన్నా కూడా కాలేజీలో తీసుకున్నప్పుడు ఎక్కడ ఒక డిస్టర్బెన్స్ చెప్పండి. ఎంత నుంచి 18 రోజులు ఆయన ఎమ్మెల్యే తీసుకుంటా. 18 రోజులు అంటే పార్టీనే శిరోధారం, దానికి సెకండ్ థాట్ ఉండదు. కాబట్టి మా కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కన్వీనర్లు, వైస్ ప్రెసిడెంట్, సర్పంచ్, కౌన్సిలర్ ప్లస్ టౌన్ జెడ్పీటీసీ, ఎక్స్ కౌన్సిలర్, ఆమె కౌన్సిలర్. అంటే అది ఒకటి. ఇది ఇంకోటి ఏమంటే మనది కూడా సామాజిక న్యాయం కూడా మా పార్టీలోనే ఉంది. ఎందుకంటే అన్నింటిలో పార్టీ కంటే ఒక ముందు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంటే ఏమంటారంటే ఇదేమో ఎవరిదో పార్టీ. అసలు దీంట్లో సామాజిక న్యాయం ఆ పార్టీలో ఉంది. దానికి ఎగ్జాంపుల్ మన జిల్లాలో చెప్తాను సింపుల్గా. కాలేజీ శ్రీనివాసరావు ఆయన ఒక్కడే ఎమ్మెల్యే. ఒకటంటే ఎవరు కనబడతారు, కావాల్సిన మంది కనబడతారు. మన దాంట్లో ఒక ఎంపీ, ఒక జెడ్పీ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ, ఏడీసీసీ ప్రెసిడెంట్, 4 మున్సిపల్ చైర్మన్ ఉంటారు కదా. మున్సిపల్ చైర్మన్ ఇప్పుడు ప్రజెంట్ ఉండే పొజిషన్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఇచ్చినారు, ఎంపీ ఇచ్చినారు, ఎంపీ కురువులు కూడా. అంటే అన్ని కులాలు కూడా అంటే పార్టీలో కాబట్టి అన్నింటిలో అన్ని పార్టీలకి సమానంగా మా జగన్మోహన్ గారి నినాదం అంటే నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా మ్యాటర్. మా అంటే అధికారిక సమానంగా ఉండాలి అని ఉంటే కులాల వారిగా అంటే ఎంత జనాభా ప్రకారం అందరికీ చేసేలా అందరికీ చెల్లాలి. 23 మంది గెలిపేది ఓడిపోయి 23 మందికి ఇస్తారంటే పని చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇచ్చినది ప్రజాస్వామ్యం. ఇప్పుడు మేము చేస్తున్నాం, మీరు చేస్తుండేది అంటే ఎవరికి వచ్చినా జనాలు నిర్ణయించడం, జనాలు నిర్ణయం శిరోధారం అంటే వాళ్ళు. కాబట్టి మేము చెప్పేది 5 సంవత్సరాలు మాకు ఇచ్చిన అన్నీ వచ్చిన దానికి పెట్టి ఏమో వాళ్ళు అట్లా సైకో వాళ్ళది రకరకాలుగా మాట్లాడే ఇన్సల్ట్స్ మాట్లాడుతుంటే అదే కాదు. ప్రజాస్వామ్యం అంటే జనాలు అంతా ప్రతి ఒక్కటి వాచ్ చేస్తున్నారు. ఎవరు వస్తే మనకి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి పార్టీ ఏ పార్టీ కాబట్టి కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు. కాబట్టి తెలిసిన ఎవరు కూడా మాట్లాడుతుంటే ప్రజల యొక్క ఆకాంక్షలుగా పార్టీలు వస్తే అంతవరకు వెయిట్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది. దానికోసం రాజకీయం గురించి తెలుసు మనకి. ఎక్కడన్నా బెదిరింపులు కానీ ఏమైనా కానీ ఉండే రాజకీయం బెదిరింపు అంటే రాజకీయం కల్చరే కాదు, మన డిఎన్ఏలో కూడా లేదు. ఎంత బెదిరింపులు కానీ అటువంటి సమస్యలు ఉండదు, వేరే అమ్ముడుపోయే విధానాలు ఉండవు. కాబట్టి మా కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండడం అంటే కంపల్సరీగా 100% చూస్తామని కూర్చొని అని మనకి గెలుపు అంతా మనకి అంటే కుట్రాడలు కానీ మనకు అవసరం లేదు కదా. సామరస్యంగా పోలు అంతేగాని రాయనటువంటి కల్చర్ తీసుకురావాలి కానీ మాకు ఊరకపోతే రాజీనామా చేస్తామని చాలా మంది అన్నారు వైఎస్ఆర్ పార్టీలో. ఇప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారంటారా లేదంటారా? సర్పంచులు, డిక్లేర్ అయిన తర్వాత రేపు మీరు వచ్చి కన్వీనర్లు అంతా కన్వీనర్లు, అందరూ ఎంపీపీలు, అందరూ జెడ్పీసీలు, అందరూ సర్పంచులు పార్టీ తెలుసు, అందరూ కూడా తెలుసు. ఇంకా ఇప్పుడు ఏదైనా కానీ ఎంత తెలుస్తుందంటే దాని ఏమంటుంది, అధికారం పార్టీ వచ్చేది నాలో నేచర్ ఉంటుంది. కాబట్టి 100% మన పక్కన అది ఎక్కువ అన్నది ఉల్లాసముడు మెయిన్ పర్సన్. ఆయన వచ్చి నాకు తెలియదు, పొరపాటు తెలిసిపోయింది, కలిసేదానికి వస్తారు. నాకు
ఏం డౌటా కాలేదు ఏం దీంట్లో వచ్చేది ఇంకా నాకు ఫుల్ ఒక డిక్లేర్ కాలేదు క్యాండిడేట్ అని అయితే ఖచ్చితంగా మాకు తెలుసు కాబట్టి చేసేటప్పుడు ఫుల్లాబ్లో కదా ఫుల్లాబ్లో మెయిన్ పర్సన్ ఫోన్ చేసి నేను చెప్పాడు మిస్టేక్ జరిగిపోయింది ఖచ్చితంగా వచ్చి ఎక్కడో బయటకు పోతున్నాను నేనే రావాలని అడిగితే అసలు నేను 15th వస్తాను బయటకు బయటకు వేరే కంట్రీలో 15th వచ్చి కలుస్తాను చెప్పినాడు అంటే